వెల్కమ్ టు మివాటెక్ తెలుగు. ఈ వీడియోలో మనం QI ఛార్జింగ్ స్టాండర్డ్ గురించి తెలుసుకుందాం. QI ఛార్జింగ్ స్టాండర్డ్ అంటే ఏంటి, QI2 ఛార్జింగ్ స్టాండర్డ్స్లో ఉండేటువంటి బెనిఫిట్స్, ఎన్హాన్స్మెంట్స్ ఏంటి అనే విషయాన్ని గురించి మనం తెలుసుకుందాం. అసలు QI2 ఛార్జింగ్ విషయం గురించి మనం ఎందుకు చెప్పుకోవాలి అంటే, యాపిల్ సంస్థ తన వినియోగదారులకు ఒక గుడ్ న్యూస్ చెప్పింది. ఏంటంటే అది యాపిల్ iOS 17.2 సాఫ్ట్వేర్ని అప్డేట్ కింద తాజాగా అందించడం జరిగింది. ఇప్పుడు దాకా 17.1.2 వర్షన్ అమల్లో ఉంది. ఇప్పుడు 17.2 కింద స్టేబుల్ వర్షన్ని రిలీజ్ చేసి దాంట్లో యాపిల్ iPhone 15 కాకుండా యాపిల్ iPhone 13 అండ్ యాపిల్ iPhone 14 వెర్షన్స్లో కూడా, ఈ రెండు వెర్షన్స్లో కూడా థర్డ్ పార్టీ ఛార్జర్ల ద్వారా, థర్డ్ పార్టీ వైర్లెస్ ఛార్జర్ల ద్వారా 15 వాట్ వరకు ఛార్జింగ్ స్పీడ్ తోటి వైర్లెస్ ఛార్జింగ్ చేసుకోవచ్చు అనేటువంటి ఫీచర్ని ఆ సంస్థ ఇన్కార్పొరేట్ చేసింది. వాస్తవంగా చెప్పాలంటే ఇప్పటిదాకా కేవలం iPhone 15లో మాత్రమే QI2 ఛార్జింగ్ స్టాండర్డ్తో 15 వాట్ ఛార్జింగ్ చేసుకోవచ్చు. QI2 ఛార్జింగ్ అనేటువంటిది 2003లో ఆవిష్కరించబడినటువంటి కొత్త వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీ. ఈ వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీ అనేటువంటిది మ్యాగ్నెటిక్ రింగ్స్ లాగా తయారు చేయబడినటువంటి డివైసెస్ ఆధారంగా అవుతుంది. ఇదే QI2 టెక్నాలజీ. ఇప్పటిదాకా ఏంటంటే QI1 స్టాండర్డ్లో 5 నుంచి 7 వాట్ వరకు మాత్రమే థర్డ్ పార్టీ ఛార్జర్లు వైర్లెస్ ఛార్జింగ్ని అందజేసేవి అనమాట. ఆ తర్వాత వాటిని 15 to 30 కూడా ఎన్హాన్స్ చేశారు, కానీ అవి మొబైల్ ఫోన్స్కి కంపాటబుల్ అవ్వకపోవడం వల్ల, అవి ఆ స్టాండర్డ్స్తో స్మార్ట్ ఫోన్స్ కూడా కంపెనీలు తయారు చేయకపోవడం వల్ల అవి మనకి విస్తృతంగా అందుబాటులోకి రాలేదు. అయితే థర్డ్ పార్టీ ఛార్జర్లు 15 వాట్ దాకా ఉన్నాయి, కానీ QI2 స్టాండర్డ్స్తో వచ్చేటువంటి థర్డ్ పార్టీ ఛార్జర్లు స్టాండర్డ్ ఛార్జింగ్ ప్రోటోకాల్ని పాటిస్తాయి. యాపిల్ మెగాసేఫ్ అనేటువంటి డివైస్ మీకు తెలుసు. ఎవరైతే ఐఫోన్ వినియోగదారులు 13, 14, 15 ఎవరైతే ఐఫోన్ వినియోగదారులు మెగాసేఫ్ డివైసెస్ వాడుతున్నారో వాళ్ళు మాత్రమే ఇప్పటిదాకా 15 వాట్ స్పీడ్ తోటి మనం వైర్లెస్ ఛార్జింగ్ చేసుకునే వీలుండేది. అయితే ఏంటంటే మెగాసేఫ్ డివైసెస్ చాలా ఖరీదైనవి, అది యాపిల్ బ్రాండ్కి సంబంధించినవి, అది చాలా ఖరీదుతో కూడుకున్నాయి. కాబట్టి చాలామంది వాటిని కొనుక్కుని 15 వాట్ ఛార్జింగ్ యొక్క అనుభూతిని పొందలేకుండా ఉన్నారు. ఇప్పుడు ఏం చేసిందంటే యాపిల్ వినియోగదారుల డిమాండ్ మేరకు దిగొచ్చి తన యాపిల్ ఐఫోన్స్లో థర్డ్ పార్టీ డివైసెస్ని కూడా ఉపయోగించేందుకు వీలుగా సాఫ్ట్వేర్లో అప్డేట్స్ని మనకు అందించింది. అంటే ఇప్పటిదాకా QI2 టెక్నాలజీతో థర్డ్ పార్టీ డివైసెస్తో 15 వాట్ ఛార్జింగ్ని పొందే సదుపాయం కేవలం iPhone 15లో ముందుగా ఇన్కార్పొరేట్ చేయబడింది. ఇప్పుడు ప్రస్తుతం 17.2 అనేటువంటి సాఫ్ట్వేర్ అప్డేట్ ద్వారా iPhone 13 అండ్ 14 డివైసెస్ కూడా QI2 స్టాండర్డ్స్తో తయారైనటువంటి వైర్లెస్ ఛార్జర్స్ ఏవైతే ఉన్నాయో, థర్డ్ పార్టీ అంటే నాన్ యాపిల్ బ్రాండ్ వైర్లెస్ ఛార్జర్స్ ఏవైతే ఉన్నాయో వాటితో పాటు వాటిని ఉపయోగించుకుని కూడా మనం పూర్తి స్థాయి 15 వాట్ స్పీడ్ తోటి వైర్లెస్ ఛార్జింగ్ని మనం చేసుకునేటువంటి వీలు కలుగుతుంది iPhone 13 అండ్ 14లో కూడా. మీకు చెప్పాను కదా, iPhone 15లో ముందుగానే తయారీతోనే ఆవిష్కరణతోనంటే లాంచింగ్తోనే QI2 ఛార్జింగ్ స్టాండర్డ్ అందరూ ఇన్కార్పొరేట్ చేయడం, థర్డ్ పార్టీ వైర్లెస్ ఛార్జర్స్తో అప్ టు 15 వాట్ ఛార్జింగ్ దాకా చేసుకునేటువంటి క్యాపబిలిటీని ఆ ఫోన్లో ముందు కల్పించారు. ఇప్పుడు iOS 17.2 సాఫ్ట్వేర్ అప్డేట్ ద్వారా iPhone 13 అండ్ 14లో కూడా ఆ సదుపాయాన్ని మనకి అందించారు. అసలు ఈ QI2 స్టాండర్డ్ టెక్నాలజీ అంటే ఏంటి, ఈ QI2 స్టాండర్డ్లో మనకు వచ్చేటువంటి ఈ ఫాస్ట్ ఛార్జింగ్ బెనిఫిట్ ఏంటి అనే విషయాన్ని మనం ముందుగా తెలుసుకుందాం. QI2 ఛార్జింగ్ అంటే మ్యాగ్నెటిక్ రింగ్స్ లాంటి కాయిల్స్ని ఉపయోగించి మొబైల్ ఫోన్స్కి, మొబైల్ డివైసెస్కి కంపాటబిలిటీ తోటి ఫాస్ట్ ఛార్జింగ్ అందించేటువంటి టెక్నాలజీ అనమాట. 2023 జనవరిలో ఆవిష్కరించబడింది. తర్వాత సెప్టెంబర్, అక్టోబర్ అలాంటి ఆ లెవెల్లో మనకి బాగా వైడ్ రేంజ్లో మార్కెట్లోకి వచ్చాయి. శాంసంగ్ మాత్రము QI2 టెక్నాలజీస్ని ఉపయోగించి, QI2 స్టాండర్డ్స్ని ఉపయోగించి తన ఫోన్లకి కొన్ని మోడల్స్లో ఇప్పటికే 15 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ని అందిస్తుంది.
అయితే వాటిలో కూడా కొన్ని బగ్స్ ఉన్నాయని చెప్పేసి మనకి రిపోర్ట్స్ రావడం, వాటి మీద చిన్నటువంటి విమర్శలు రావడం జరుగుతుంది. అవి ప్రతి చోట ఉంటాయి. అయితే యాపిల్ మాత్రం ఏంటంటే ఎవరైతే థర్డ్ పార్టీ స్టాండర్డ్ ఛార్జర్లు వాడతారో వాళ్ళు మ్యాక్సిమం 7.5 వాట్ దాకా మాత్రమే ఫాస్ట్ ఛార్జింగ్ అందుబాటులో ఉండేది. ఇక్కడ విషయం ఏంటంటే థర్డ్ పార్టీ ఛార్జర్స్ ద్వారా అసలు యాపిల్ ఐఫోన్ 13 అండ్ 14 ఛార్జింగ్ చేసుకోలేవా అంటే చేస్తాయి, అవి కూడా పనిచేస్తాయి. కాకపోతే ఏంటంటే QI2 స్టాండర్డ్ వైర్లెస్ ఛార్జర్ వాడినప్పటికీ కూడా అప్ టు 7.5 వాట్ దాకా మాత్రమే వైర్లెస్ ఛార్జింగ్ స్పీడ్ మనకి లభించేది. ఇప్పుడు 17.2 iOS అప్డేట్ తోటి 15 వాట్ దాకా ఛార్జింగ్ స్పీడ్ పెరిగింది అనమాట. అసలు QI స్టాండర్డ్ అనేటువంటిది ఫస్ట్ మనకి 2008లో ఆవిష్కరించబడింది అనమాట. అంటే మొబైల్ ఫోన్స్ అడాప్టర్ పెట్టుకునే కాకుండా అడాప్టర్ లేకుండా వైర్లెస్గా కూడా మొబైల్ ఫోన్స్ని ఛార్జింగ్ చేసుకోవచ్చు అని 2008లో ప్రవేశపెట్టబడినప్పటికీ మనకి ఆ టెక్నాలజీని ఇన్కార్పొరేట్ చేసుకున్న మొబైల్ డివైసెస్ 2017లోనే మార్కెట్లో విడుదలయ్యాయి. సుమారు ఒక అన్ని కంపెనీలు కలిపి 200 మోడల్స్ దాకా వైర్లెస్ ఛార్జింగ్ కంపాటబుల్ స్మార్ట్ ఫోన్స్ అప్ టు 2017 వరకు ఇవి మనకి అందుబాటులోకి వచ్చాయి. వాటిలో మ్యాక్సిమము యాపిల్ ఒకటి, శాంసంగ్, యాసుస్, గూగుల్, హువావీ, ఎల్జీ, షియోమి, సోనీ ఇలాంటి బ్రాండ్స్ తమ ఎలక్ట్రానిక్ డివైసెస్లో అంటే నాన్ మొబైల్ ఫోన్స్ అనమాట, మొబైల్ ఫోన్లే కాకుండా కొన్ని తమ ఎలక్ట్రానిక్ డివైసెస్లో కూడా ఈ QI టెక్నాలజీ స్టాండర్డ్స్తో వైర్లెస్ ఛార్జింగ్ క్యాపబిలిటీస్ని కల్పించి డివైసెస్ రిలీజ్ చేశాయి. మ్యాక్సిమం ఏంటంటే 2021 నుంచి మొబైల్ ఫోన్స్ వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీ మీద దృష్టి పెట్టి వాటి స్పీడ్ని ఎన్హాన్స్ చేయడానికి ట్రై చేశారనమాట. QI టెక్నాలజీ అనేటువంటిది చైనా పదం, దీన్ని చీ టెక్నాలజీ అంటారు. Qi, Qi2 అని కూడా అంటారనమాట. Qi2 టెక్నాలజీ, QI2 టెక్నాలజీ స్టాండర్డ్ ఏంటంటే Qi2 స్టాండర్డ్ అంటారు. అలాగే QI టెక్నాలజీని చీ టెక్నాలజీ లేదా చీ స్టాండర్డ్ వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీ కింద పిలుస్తారన్నమాట. ఇది చైనాలో ఆవిర్భవించింది కాబట్టి చీ అనే పదం అనేటువంటి టెక్నికల్ సంబంధించినటువంటి పదం, అది చైనా వాళ్ళు దానికి నామకరణం చేశారు. ఈ QI టెక్నాలజీ ఫస్ట్ వెర్షను 5 to 7 వాట్ ఛార్జింగ్ క్యాపబిలిటీ తోటి ఉండేదన్నమాట. అది 2015లో మనకి మ్యాక్సిమం పాపులర్ అయింది. ఆ తర్వాత QI 1.2 అనేటువంటి వెర్షన్ రిలీజ్ చేసి దానికి 5 నుంచి 15 వాట్ ఛార్జింగ్ క్యాపబిలిటీ వరకు స్పీడ్ని పెంచుకునే అవకాశం కల్పించినప్పటికీ మార్కెట్లో డివైసెస్ మాత్రం కంపాటబుల్ డివైసెస్ అంతగా రాలేదన్నమాట. తర్వాత QI 1.2.3 స్టాండర్డ్స్ని రిలీజ్ చేశారు. ఏకంగా 5 to 30 వాట్ డిపెండ్ అపాన్ ద అడాప్టర్ యూజ్డ్ అనమాట. మనం వైర్లెస్ ఛార్జర్కి వాడే అడాప్టర్ యొక్క క్యాపబిలిటీకి అనుకూలంగా, దాని పవర్ అనుకూలంగా అప్ టు 30 వాట్ కూడా మనం ఎలక్ట్రానిక్ డివైసెస్ని, మొబైల్ డివైసెస్ని రీఛార్జ్ చేసుకోవచ్చు వైర్లెస్ ద్వారా. కానీ మొబైల్ ఫోన్లో అది సాధ్యపడలేదు. ఎందుకంటే ఆ యొక్క టెక్నాలజీని మొబైల్ ఫోన్స్లో ప్రవేశపెట్టాలి అంటే తయారీదారులకి కొన్ని సాంకేతిక సమస్యలు కూడా రావడంతో ఆ టెక్నాలజీని వాళ్ళు ఎక్కువగా ప్రవేశపెట్టలేకపోయారు. తర్వాత మాత్రం మనకి 2023లో మొబైల్ డివైసెస్లో, మొబైల్ ఫోన్లోను, ట్యాబుల్లోను ప్రత్యేకించి, అలాగే వాచెస్లోను వీటిలో వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీతో పాటు ఫాస్టెస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని కూడా ఇన్కార్పొరేట్ చేయాలనేటువంటి ప్రయోగాలు జరగడం, కొత్త డివైసెస్ కూడా రావడం, యాపిల్, శాంసంగ్ వంటి సంస్థలు వీటిలో ముందుండడం జరిగింది. అయితే ఏంటంటే యాపిల్ కాకుండా మిగిలిన బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు అప్ టు 15 వాట్ QI2 టెక్నాలజీలో ఛార్జింగ్ స్పీడ్ని వాళ్ళ మోడల్స్లో అందించిన యాపిల్ వినియోగదారులకు మాత్రం ఆ యొక్క ఆనందం ఇప్పుడే కలుగుతుందని చెప్పాలి. ఎలాగంటే ఈ 17.2 iOS రిలీజ్ చేయడం ద్వారా అని చెప్పి. ఇది QI టెక్నాలజీ, అలాగే QI1, QI2 యొక్క టెక్నాలజీ యొక్క ఆవిర్భావం అనమాట. QI2 అనేటువంటి స్టాండర్డ్ అప్ టు 15 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ని ఇస్తుంది. అయితే 30 వాట్ దాకా ఫాస్ట్ ఛార్జింగ్ మోడల్స్, మనం ఫాస్ట్ ఛార్జింగ్ స్టాండర్డ్ డెవలప్ అయ్యాయి కదా, QI 1.2.3లో అనుకున్నాము. అయితే అవి మొబైల్ డివైసెస్కి అంతగా కంపాటబుల్ అవ్వలేదు. అలాగే మొబైల్ ఫోన్ అనేటువంటిది ఒక కాంపాక్ట్ డివైస్, పాకెట్లో క్యారీ చేసుకోవాల్సినటువంటి డివైస్ కాబట్టి ఆ సైజులో, ఆ వెయిట్లో ఈ టెక్నాలజీని మనం మొబైల్ ఫోన్లో పెట్టడానికి సంబంధించినటువంటి సాంకేతిక పరిజ్ఞానం లభించక లేదా వీలు కుదరక పెట్టలేదు. ఇప్పుడు ఉన్నటువంటి కొత్త సెమీ కండక్టర్ టెక్నాలజీ కానీ అభివృద్ధి చెందినటువంటి ఎలక్ట్రానిక్స్ ద్వారా
ప్రతి డివైస్ కూడా సూక్ష్మమవుతున్నాయి. కాబట్టి ఇప్పుడు ఈ కొత్తగా ఈ ఫాస్టెస్ట్ వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీని మొబైల్ ఫోన్స్లో కూడా పెట్టడానికి వీలు కుదిరింది. భవిష్యత్తులో ఈ QI టెక్నాలజీ మరింత అభివృద్ధి చెంది 30 వాట్ నుంచి 60 వాట్ దాకా ఫాస్టెస్ట్ ఛార్జింగ్ సదుపాయం త్రూ వైర్లెస్ ఛార్జర్స్ ద్వారా మనకు అందుబాటులో వచ్చే అవకాశాలు ఉన్నాయి. 2024, 2025కి మనం ఆ స్పీడ్స్ని కూడా మొబైల్ ఫోన్లో వైర్లెస్ మోడ్లో చూడగలుగుతాం అనమాట. ఇది QI2 టెక్నాలజీ యొక్క ఆవిర్భావం అనమాట. మరో వీడియోతో, మరో ఆసక్తికరమైన టెక్నాలజీ వీడియోతో నేను మీ ముందుంటాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నమస్కారం. జై భారత్, జై హింద్.